హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? ఈరోజు అయితే ఇంట్లోని ఇల్లు ఓపెనింగ్ అనమాట. అన్నయ్య వాళ్ళు ఆడపడుచులైన మమ్మల్ని అందరినీ పిలిచారు. చాలా మంచిగా ప్రార్థనాపూర్వకంగా ఓపెనింగ్ అయితే చేస్తున్నారు. ఈరోజు వంట ఈవినింగ్ 3 అయింది. వాటికి సంబంధించిన అన్ని కూరగాయలు, సరుకులు అవన్నీ కూడా ఇక్కడ పెట్టేసి పెద్దమ్మ కొడుకు అన్నయ్యతో అయితే వంట చేపిస్తున్నారు. అంటే అన్నయ్య ఇక్కడ ఫంక్షన్స్కి వాటికి చాలా బాగా చేస్తారు. నెంబర్ 1 కుక్. చికెన్ అయితే అన్నయ్య అరౌండ్గా ఒక 35 kgs తెచ్చాడని తెలుసు. వాతావరణం అంతా కూడా కొంచెం చీకటిగా అయింది. చికెన్ ముందుగా ఇలాగా కడుక్కోవాలి. ఆ చికెన్ కర్రీకి ఎంత అయితే ఆయిల్ అవసరమో నాకు తెలిసి ఒక 2 లీటర్లు అయితే ఆయిల్ అయితే అన్నయ్య వేశారు. కట్టెల పొయ్యి మీద ఉండింది. చాలా టేస్ట్ అనిపించింది. నేను ఎప్పుడు అనుకుంటాను, అంటే ఫంక్షన్స్ కాటికి వెళ్తాను కదా, అసలు ఒక్కసారైనా అన్నీ చేసేది వీడియో చేయాలి అని. చాలా టేస్ట్ అండి, ఎమ్మా టేస్ట్ ఉంటుంది. ఆ ఫ్రై కర్రీ చాలా బాగుంటుంది. ఆనియన్స్ వేసారు, తిప్పుతా ఉన్నారు. ఫస్ట్ స్టార్టింగ్లోనే కొంచెం కరివేపాకు అయితే వేసారనమాట. మా ఏరియాలో ఎక్కడ ఫంక్షన్స్ అని ఎనీ ఫంక్షన్స్కి ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇచ్చేది మాత్రం అన్నయ్యకి. చాలా బాగా అయితే చేస్తారు. పచ్చిమిర్చి కూడా వేసారండి. ఏదైతే కడిగారో ఆ చికెన్ని దీంట్లో వేస్తున్నారు. నేను ఎందుకంటే ఇంట్లో ఇలాగ చేయాలి అని ఒక థాట్తోనైతే వీడియో అయితే తీసాను కదా, ఎలాగో ఎడిటింగ్ చేసి పెడదామని ఎడిటింగ్ చేశానండి. సాల్ట్ కూడా కొంచెం అయితే ఒక 2 గుప్పెళ్ళు వేసారు. అంటే మనకి కొలతలు మెజర్మెంట్ చెప్పేంత టైం అయితే అక్కడ లేదు. అందాజుకైతే వేసేస్తున్నారు, ఎందుకంటే వాళ్ళకి తెలుసు కాబట్టి. దాంట్లో వాటర్ అంతా వచ్చేదాకా కూడా అలాగా ఫస్ట్ మ్యాగ్నేట్ చేస్తారనుకుంటా. వాతావరణం అంతా కూడా చూడండి ఎలాగా చీకటి పడే టైం అయితే అవుతుంది. ఇదే అన్నయ్య వాళ్ళ హౌస్ ఓపెనింగ్ అండి. చికెన్లో వాటర్ అంతా వచ్చి చక్కగా బాయిల్ అయింది. ఆ తర్వాత మళ్ళీ దీన్ని కలిపేస్తున్నారు. ఈ లోపలనే నేను వేరే దగ్గరికి వెళ్ళే లోపల అన్నయ్య అయితే కారం అయితే వేసేసారు. కొంచెం కారం వేసేసి ఇదైతే జీడిపప్పును పుచ్చపప్పు పేస్ట్ అండి. ఒక 1/2 కిలో కారం వేసారు సుమారుగా. ఆ తర్వాత ఈ పేస్ట్ వేసి తిప్పుతున్నారు. ఒకేసారి అయితే వేయలేదండి. నేను అక్కడ చూశాను, కారం అనేది ఒకేసారి వేయలేదు. ఎందువల్ల నేను అడిగితే ఒకేసారి వేస్తే మాడిపోయే అవకాశాలు ఉంటాయి, స్టెప్ బై స్టెప్ వేసుకుంటా కర్రీ అయితే చేశారు అన్నయ్య. అక్కడ చూస్తూ ఉంటే నోరు ఊరిపోతుందండి. ఇదైతే ఇలా చేసిన కర్రీ అయితే మ్యాక్సిమం 2 days అసలు చెక్కు చెదరుకోకుండా ఉంటుంది. అంటే నీట్గా మనం దాన్ని కదలించుకోకుండా నీట్గా ఒక దగ్గర నుంచి వేసుకుంటూ ఉండే 2 days దాకా కూడా చక్కగా ఉంటుంది కర్రీ. పసుపు అయితే వేస్తున్నారు.
ఇది ధనియా పౌడర్ అండి, ధనియా పౌడర్ కూడా వేసారు. లాస్ట్లో కర్రీ అయితే రెడీ అయిపోయింది. కొంచెం కొత్తిమీర, కరివేపాకు మాత్రం చాలా ఎక్కువగా వేసారు. స్టార్టింగ్లో వేసారు, మళ్ళీ ఇప్పుడు కూడా వేసారు. కర్రీ అయితే రెడీ అయిపోయిందండి ఆల్మోస్ట్. ఇంకొంచెం ధనియా పౌడర్ ఉంటే వేసేసారు, చికెన్ మసాలా పౌడర్ కూడా వేసేసారు. ఇది వీడియోని లైక్ చేయండి.